నా వరకు నేను దీన్ని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఏం చేయదలుచుకున్నారు? దీనికి నాకు తోచింది ఒక 2-3 రోజులలో ఒక 101 మంది మేము కలిసి కాషాయ వస్త్రధారణ చేసి హైందవ ప్రాయశ్చిత్త తిరుమల ప్రయాణం చేయదలుచుకున్నాను. హైందవ ప్రాయశ్చిత్త తిరుమల ప్రయాణం మేమందరము ఓ 101 మంది యువకులను చేర్చి, ఎందుకంటే ఆ తరానికే నేను ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. ఇప్పుడు ఆయన దగ్గరికి పెళ్ళవ్వాలని వెళతాం, పెళ్లి కుదిరితే నాయన నీ దగ్గర వచ్చి పెళ్లి చేస్తామని అడుగుతాం. తిరుమల కొండ మీద పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుట్టాలని అడుగుతాం. వ్యాపారం పాడవకూడదని అడుగుతాం, పాడితే బాగు చేయమని అడుగుతాం. లావాదేవీలు ఉంటే అడుగుతాం. అన్నిటికీ వాడతామే ఆయనని. అలాంటి శ్రీవారికే అంత భయంకరమైన లడ్లు పెట్టారు. ఆ బాధ కన్నా ఆయన వెళ్ళి ఒక్కసారి దర్శించాలిగా, ఆయననే కోరాలి కదా. ఆయన ఈ అన్యాయం ఏంటో బయటికి తీసుకురా తండ్రి. ఎందుకు ఈ అన్యాయాన్ని బయటికి తీసుకొని వచ్చి దుర్మార్గులను శిక్షించు ఇది నిజమైతే అని మన కోరికలతో పాటు ఇది ఒక కోరిక కిందే మనం భావించి వెళ్ళి ఆయనను ప్రాధాన్యపడాలిగా. జీవిత పర్యంత మొత్తంలో అయ్యో ఆయనకి ఇటువంటి లడ్డూ పెట్టినప్పుడు ఈ లడ్డు అన్యాయం కదా, స్వామివారికి శ్రీవారికి ఇలాంటి లడ్లు ఇవ్వకూడదు కదా, ఇలాంటి అన్యాయం అక్కడ జరిగింది కాబట్టి ఆయనను ప్రాధేయపడి జాగృతం అవ్వవయ్యా, నరసింహావతారం ఎత్తవయ్యా అని అడిగే హిందువుకి బాధ్యత ఉందిగా. ఒక ప్రాయశ్చిత్తంగా వెళ్ళాలిగా అక్కడికి మనం. అంటే ప్రాయశ్చిత్తమైన విజ్ఞాపనలు అడిగి ఏమైనా ఇస్తారా స్వామివారికి? ఉండిలో వేస్తాను నేను. అయ్యా అపర ఉగ్ర నరసింహావతారాన్ని ఎత్తు, నీవు ఎంతకాలం ఈ హైందవ హింస మేము భరించాలి, న్యాయాన్ని కలగజే ఇవ్వు మాకు. ఆ దుర్మార్గులు ఎంతమంది ఉన్నారో కఠోరమైన శిక్షను వాళ్ళు గురి కావాలి. నా భూతో నా భవిష్యత్తు లాంటి కఠోర శిక్షను వాళ్ళు భరించాలి, వాళ్ళకి రావాలి, వాళ్ళ బయట పడాలి అని కోరాలా. కనీసం స్వార్థపూరితమైన కోరికలతో పాటు హైందవ ధర్మ సంస్థాపనకు కావాల్సిన ఒక్క కోరిక కోరడానికన్నా తిరుమల వెళ్ళాలిగా. నేను వెళ్తున్నా. అంటే నిజంగా ఆ ఏడుకొండల వాడు శిక్షిస్తాడంటారా? గతంలో జరిగిన ఏమైనా శిక్షించేది? వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, కానీ హైందవ ధర్మంలో భగవంతుడికి విపరీతమైన సహనం ఉంటుంది. ఓకే, 7 కొండలను రకరకాలుగా వీళ్ళు కబ్జాలు చేయడం ఎంతో రాజకీయ నాయకులు ప్రయత్నం చేశారు. వేణుగోపాలస్వామి మందిరం ట్యాంకులలో బ్యాప్టిజంలు చేశారు. ఆకాశరాజు మొదలుకొని ఆఖరి మహారాజు వరకు అర్పించిన మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, కిరీటాలు, నగలు, మూర్తులు, విగ్రహాలను అమ్ముకొని తిన్నారు ఎంతోమంది. ఉండి డబ్బులు కూడా గుటకాయ స్వాహా చేస్తూనే ఉన్నారు. అప్పటి వరకు కూడా సహించిన ఆయన విచిత్రంగా ఆ లడ్డూలో జరుగుతున్న అన్యాయాన్ని